భక్తి కూడా వ్యాపారం అయిపోయిన రోజుల్లో సినిమా పరిశ్రమ కూడా భక్తిని వ్యాపారంగా మార్చడంలో సక్సెస్ అవుతోంది. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా భారీగా భక్తులు ఉన్న శివుణ్ణి ఇప్పుడు తమ సినిమాలకు కేంద్రంగా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. శివుడితో సినిమా చేస్తే సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఇప్పుడు జనాల్లోకి కూడా బలంగా వెళ్ళింది. అందుకే అగ్రదర్శకుల నుంచి చిన్న దర్శకుల వరకు అందరూ ఇదే ఫాలో అవుతూ తమ సినిమాల్లో శివయ్యను ఓ రేంజ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అఖండ సినిమాతో ఇది మరింత ఊపందుకుంది. అందులో బాలకృష్ణ నటన అఘోరా పాత్రలో జనాల మతి పోగొట్టింది. శివుడికి పరమ భక్తుడిగా ఉంటాడు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య డైలాగులు అఘోరాలు ఎంత నిష్ఠగా ఉంటాయో నిరూపిస్తాయి. ఇక ఆ సినిమా సీక్వెల్ కూడా వస్తోంది ఇప్పుడు. ఇది అధికారికంగా ప్రకటించారు కూడా. మంచు విష్ణు ఇప్పుడు శివభక్తుడు కన్నప్ప అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమన్నా శివభక్తురాలిగా ఓదెలా 2 సినిమాలో కనపడుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక లుక్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. సుధీర్ బాబు జటాధర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే షూట్ కూడా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఏ మాస్టర్ పీస్ అనే సినిమా సైతం ఇలా శివుడి బ్యాక్ డ్రాప్ లోనే రానుంది. హైందవ అనే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక కథతో రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా శివుడే మూలం. ఇటీవల వచ్చిన డబుల్ స్మార్ట్ లో శివుడి సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇలా శివుడిని ఇప్పుడు దర్శకులు తమ సినిమాల కోసం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చేశారు. శివుడి గొప్పతనం తెలియజేస్తూ పవర్ఫుల్ సీన్స్ ని ప్లాన్ చేస్తూ మాస్ డైలాగ్స్ యాడ్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.